మన పంచాయతీలో ఏమేమి పనులు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి ఈ పంచాయతీకి ఇవన్నీ పనులు తప్పకుండా జరగాలని చెప్పేసి మీ అందరు కోరడం జరిగింది. ఆరో ప్లాంట్లు వచ్చి ఒక 25 లక్షల ఖర్చుకి, సిమెంట్ రోడ్లు మొత్తం పంచాయతీకి ఇంకా ఒక 10 కిలోమీటర్లు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రావెల్ రోడ్ అంటే మట్టి రోడ్డు వచ్చి 10 కిలోమీటర్లు, దాదాపు 50 లక్షల ఖర్చు. సైడ్ డ్రైన్లు వచ్చి ఇంకా ఒక 15 కిలోమీటర్లు, అంటే 2 కోట్లు ఖర్చుతో. అదే కాకుండా మనకి ఇంకా శ్మశానం ఇన్ఫ్రాస్ట్రక్చర్, శ్మశానంకి కట్టాల్సిన రిక్వైర్మెంట్ అన్ని గ్రామాల్లో దాదాపు 6 గ్రామాలకి ఒక 60 లక్షలు అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక కెనాల్ అంటే పోలిరెడ్డి ట్యాంక్కి ఒక 2 కిలోమీటర్ల కెనాల్ కూడా అవసరమని. ఇదే కాకుండా వాటర్ సప్లై అంటే కదిరినేనిపల్లి ట్యాంకు హై లెవెల్ కెనాల్కి కనెక్షన్ ఒక 20 లక్షల ఖర్చులతో జరగాలని చెప్పింది మీ అందరూ కోరడం జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాలు ఏమేమి చేశాం, దాదాపు మీరందరూ చూస్తే ఈ గ్రామాన్ని మీదే దాదాపు 22 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ అడిగిన పనులంతా ఇవన్నీ చూస్తే ఇంకా 6 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ పనులు అయిపోవాలని చెప్పి మీ అందరూ కోరడం జరిగింది. తప్పకుండా అయితే ఈరోజు నేను బాధ్యతగా తీసుకొని ఇవన్నీ అయిపిస్తామని కూడా మీకు తప్పకుండా గ్యారంటీ అని చెప్పేసి చెప్తున్నాను. కానీ ఒక పెద్ద అడిగినట్టు మన ప్రాంతానికి అవసరం అనేది ఈ హై లెవెల్ కెనాల్ అనేది మన సోమశిల నుంచి ఇక్కడ నుంచి రావాల్సింది. దాని గురించి మీ అందరు కొంచెం చరిత్ర కూడా తెలియాలి. కాబట్టి అసలు ఈ కెనాల్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు మొదలు పెట్టారు, ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అనేది కూడా కొంచెం తెలిస్తే అప్పుడు మీరు కూడా దాని గురించి కొంచెం ఆలోచించి దానికి మనం ఏం చేస్తాం అనేది కూడా మీకు తెలియాలి. కాబట్టి 2006-7లో వెలుగొండ నుంచి రావాల్సిందని చెప్పేసి నీళ్లు చెప్పడం జరిగింది. ఫస్ట్ మన వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వెలుగొండ ఆ ప్రాజెక్టుతో నీళ్లు రావాలని చెప్పడం జరిగింది. కానీ నాన్నగారు వచ్చి అది ఉదయగిరి దగ్గర ఆగిపోద్ది, మరిపాడికి ఇంకా రావు ఆ నీళ్లు, అందుకు సోమశిల నుంచి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ టైంలోనే 2008లో మేనిఫెస్టోలో పెట్టారు. మీ అందరికీ తెలుసో లేదో, 2008లో మేనిఫెస్టోలో పెట్టడం ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ అనేది అప్పుడు పుట్టింది ఈ ఆలోచన. 2009లో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. దాని తర్వాత మనం 4 ఏళ్ళు అయిన తర్వాత 2013-14లో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ స్థాపించి సోమశిల హై లెవెల్ కెనాల్ అనేది మొదలు పెట్టారు. ఫస్ట్ టెండర్లు ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 19 కూడా మీ అందరికీ తెలుసు మన టీడీపీ హయాంలో 1 ఫేజ్ స్టార్ట్ చేశారు. ముందుగా పని కావాల్సింది మన పడమటి నాయుడుపల్లి, అసలు అక్కడి నుంచి ఆ ఏరియా అయితేనే నీళ్ళు కిందకు వస్తాయి, లేకపోతే అక్కడ ఏం కాకుండా మనకి ఎంత కట్టినా కానీ ఇక్కడ కెనాల్ చెరువు ఎంత కట్టినా కానీ నీళ్ళు ఇక్కడ చేరవు. మీ అందరికీ తెలుసు అది. కానీ ఆ 5 సంవత్సరాల్లో జరిగింది మీరు అందరూ చూస్తే ఆ ఒక్క గ్రామంలోనే రకరకాలుగా రికార్డులు సృష్టించి లేని భూమి ఉందని చూపించి 2000 ఎకరాల భూమి ఉంటే 4000 ఎకరాలు అని చెప్పి రికార్డులు చూపించుకున్నారు. అంటే అప్పుడంతా మునుగ ప్రాంతం అని చెప్పేసి రికార్డులు ఎక్కించుకొని డబ్బులు ఊరుగా సరిగ్గా వచ్చేస్తాయని చెప్పేసి రకరకాలుగా సృష్టించారు. కానీ మళ్ళీ గ్రౌండ్కి పోయినప్పుడు ఎవరు కనపడలేదు, ఆ లబ్ధిదారులు కనపడలేదు. అప్పుడు పడమటి నాయుడుపల్లి దగ్గర చాలా వరకు ఆగిపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నాం. ముందు ఒక 2 సంవత్సరాలు అయితే కరోనాతో ఆగిపోయినా మీ అందరికీ తెలుసు. 2022లో స్టార్ట్ చేసాం పడమటి నాయుడుపల్లి మీద ఫస్ట్. మిగతా ఎక్కడైనా కానీ ఆ ఏరియాలో ముందు ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూమి మనం ప్రభుత్వం తీసుకుంటే అప్పుడు ఈ కెనాల్కి ఏమన్నా రూపం వస్తుందని చెప్పేసి ముందుగా దృష్టి దాని మీద పెట్టి దాదాపు ఈ 6 నుంచి 8 నెలల్లో మొత్తం పడమటి నాయుడుపల్లి అంతా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపించేసి రీహాబిలిటేషన్ అంతా అయిపించేసి ఈరోజు ఒక కొలిక్కి వచ్చేసి వాళ్ళకి రైతులందరికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. దాదాపు ఈ 8 నెలల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో అంటే మనం ఈసారి పెట్టే మేనిఫెస్టోలో తప్పకుండా మాత్రం ఒక టైం లైన్ ఇచ్చి
ఈ హై లెవెల్ కెనాల్ మాత్రం ఈ ప్రాంతానికి చాలా ముఖ్యం అని చెప్పేసి కోరుతున్నారు. మీకు అందరికీ ఒకటి ఇంకో మాట గుర్తు చేయాలమ్మా, చాలా కోపంగా ఉన్నాం కానీ వినాలి మీరు. గౌతమ్ అన్న మీకు బాగానే తెలుసు కదా, గౌతమ్ రెడ్డి బాగానే తెలుసు కదా. 2021లో 2022లో గౌతమ్ అన్న ఆ దుర్ఘటన జరిగిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కోరారు, ఇక్కడ మన ఉదయగిరిలోనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కోరారు మీకు ఏం కావాలి అని చెప్పి. చాలా మంది సలహాలు కూడా ఇచ్చారు, ఏమైనా మంత్రి పదవి అడగండి, ఇది అడగండి, అడగండి అని. కానీ మన నాన్నగారు కోరింది రెండు, మీ అందరికీ తెలుసో లేదు. ఫస్ట్ వచ్చి ఇక్కడ ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ని అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కాలేజ్గా చేయండి. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మంది ఉన్నారు, అవసరం అనేది ఎందుకంటే వ్యవసాయం చదువుకునేటట్టు వ్యవసాయం కాలేజ్ పెట్టి ఇక్కడ రైతులకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒకటి కోరడం జరిగింది. రెండోది ఆయన కోరింది ఏంటంటే ఈ ప్రాంతానికి అవసరమైంది నీళ్లు. ఈ ప్రాంతానికి రైతులందరికీ మిగతా మండలాలు పర్వాలేదు కానీ మరిపాడు మండలానికి మాత్రం నీళ్లు తక్కువ. మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 పెట్టున్నారు ఈ సోమశిల హై లెవెల్ కెనాల్, దయచేసి ఈ రెండు ఒకటే ఫేస్ చేసి ఇది తొందరగా పూర్తి చేయండి, ఒక టైం లైన్ ఇచ్చి ఈ మా మరిపాడు ప్రాంతాన్ని అని చెప్పి కోరడం జరిగింది. ఆ రెండు కోరికలు ఆయన